హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మగవా ఫ్యాషన్స్. మీ ముందుకు ఈరోజు ఒకసారి చూడండి, ఎందుకు వచ్చానో చెప్తాను. ఒకసారి ఈ శారీస్ అన్నీ చూడండి. ఈ శారీస్ మొత్తం కూడా ఒక కస్టమర్వే అండి. ఇవన్నీ కూడా మన దగ్గరే తీసుకున్నారు, మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు. ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే. ఈ మేడం ఇప్పుడు ఎలా తీసుకుంది, ఎలా డిజైన్ చేసుకుంది అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది మీకు తెలుసు కదా, రెయిన్బో శారీస్ మన దగ్గర చాలా చాలా క్లిక్ అయిన శారీస్. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా డిజైన్ చేశాను చూడండి, కట్ వర్క్తోని. ఆ మేడంకి ఆల్రెడీ ఇంతకుముందు మనం కట్ వర్క్తో చేయించాము. సో ఆమెకు మళ్ళీ కట్ వర్కే కావాలండి. సో కట్ వర్క్తో చెప్పించాము. హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాము. ఇదొక మోడల్. ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్ కుడతానంటే లేదు నాకు కట్ వర్కే కావాలి అని అన్నారు మేడం. ఇది చూడండి, ఇది కూడా కట్ వర్క్లోనే చాలా నైస్గా సింపుల్గా సూపర్గా ఉందండి. ఇది చూడండి, బ్లౌజ్ మొత్తం చాలా బాగుంది, నీట్గా ఉందండి. మేడంకి మళ్ళీ మొత్తం కూడా హాఫ్ హ్యాండ్సే కావాలన్నది. ప్రతి బ్లౌజ్ కూడా హాఫ్ హ్యాండ్స్తోనే డిజైన్ చేశాము. ఇది చూడండి, ఇది డైలీ వేర్ శారీయే, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, నెక్ కొంచెం డిఫరెంట్గా చేయండి అంటే దీన్ని కూడా మేడంకి ఎట్లాగైనా కట్ వర్క్ నచ్చిందని దీన్ని కూడా కట్ వర్క్తోనే చేశాము. హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెట్టాము. ఇదో రకంగా పెట్టాను హ్యాంగింగ్, ఇంకొకటి ఇంకో రకంగా పెట్టాను. ఇది చూడండి, ఆరెంజ్ అయితే చాలా ట్రెండింగ్ అయింది కదా, ఆల్రెడీ మేడంకి ఒక ఆరెంజ్ ఆల్రెడీ ఇచ్చాను. సో మళ్ళీ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండు ఆరెంజ్ శారీస్ తీసుకుంది. చూడండి, ఇది కూడా ఆరెంజే శారీ. ఇదిగండి, ఇది ఆరెంజే ప్లస్ ఇది ఆరెంజే. ఈ రెండు ఆరెంజ్ డిఫరెంట్గా ప్లాన్ చేశాను చూడండి ఒకసారి. ఇది ఒక రకంగా బ్లౌజ్, ఇది హాఫ్ హ్యాండ్సే విత్ కట్ వర్క్ విత్ డిఫరెంట్ స్టైల్ అండి. ఇది చాలా బాగుంది. ఇది ఒకటి చూడండి, ఇది కూడా కట్ వర్క్తో వచ్చేసి దీని హ్యాంగింగ్స్ కొంచెం రెగ్యులర్ స్టైల్ అని ఒక 2-3 స్టెప్స్ లాగా పెట్టేశాను. ఇది ఒక స్టైల్. ఈ రెండు కూడా ఆరెంజ్ శారీసే. ఇది చూడండి, మన దగ్గర ఇది మన దసరాలో అయితే చాలా చాలా సేల్ అయ్యాయి. మేడం మనకి ఇచ్చేసి 2 months అవుతుంది, అర్జెంట్ ఏం లేదనేసరికి నా దగ్గర పెళ్లి కస్టమర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మేడంకి డిజైన్ చేయించాము. ఇది చూడండి, దీని హ్యాంగింగ్స్ డిఫరెంట్గా పెట్టించాను. ఇది కూడా కట్ వర్క్లోనే డిఫరెంట్ నెక్ అండి. ఇది స్టైల్ మాత్రం చాలా బాగుంది. ఇదేంటంటే సెల్ఫ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ క్లాత్ తీసుకోకుండా సెల్ఫ్లోని బ్లౌజ్ డిజైన్ చేసాము. అదే మనకు డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తే మనకి ఇక్కడ ఒక క్లాత్ వచ్చేది, ఇక్కడ ఒక క్లాత్ వచ్చేది, అప్పుడు అపియరెన్స్ ఇంకా వేరే ఉండేది. ఇది చూడండి, ఇది డైలీ వేర్ ఫ్యాబ్రికే, డైలీ వేర్ శారీ. దీన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. చూడండి, ఆన్లైన్లో చూసుకొని ఇలాంటి స్టైల్లోనే కావాలన్నారు మేడం హ్యాంగింగ్స్. సో అట్లే మనం డిజైన్ చేసాము. ఇదొక శారీ చూడండి, ఇదైతే ఒక్క పీస్ లేకుండా మొత్తం అయిపోయాయండి మన షాప్లో. చాలా అంటే చాలా మూమెంట్ ఉండే ఈ శారీస్. ఇది మళ్ళీ రీస్టాక్ చేస్తాను. దీని బ్లౌజ్ చూడండి, హాఫ్ హ్యాండ్సే కావాలన్నారు. హాఫ్ హ్యాండ్స్లో డిఫరెంట్గా పఫ్ హ్యాండ్స్ పెట్టించారు. ఇది కూడా మోడల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా డబ్బా షేప్లో వచ్చింది. ఇలాంటి వెరైటీస్ మన దగ్గర ఇంకా చాలా చాలా ఉంటాయండి. మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మాకు ఇలాంటి స్టైల్లో కావాలని మన షాప్కి విజిట్ చేశారనుకోండి, సేమ్ అవుట్పుట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మన షాప్కి రెడీగా రావడానికి మీరు రెడీగా ఉండండి, ఓకేనా. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, హాఫ్ శారీస్ కానివ్వండి, ఏది కావాలన్నా కానీ మన దగ్గర డిజైనింగ్ అవుతుంది, ఓకేనా. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇలాంటి వెరైటీస్ నేను ఇంకా తెస్తూనే ఉంటాను. ఇలాంటి మోడల్స్ని ఇంకెక్కువ తెస్తాను. లాస్ట్ టైం మేడం ఒక శారీ తీసుకున్నారు మంగళగిరిలో. సో మొత్తం మగ్గం వర్క్ చేయించుకున్నారు బ్లౌజు. అందులో ఒక బ్లౌజ్ పీస్ మిగిలింది. సో ఒక బర్త్డే ఉంది 1 year పాపకి. ఆ పాప కోసం ఒక ఫ్రాక్ కుట్టాను అని అనమలే. ఆ మేడందే బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉండే. ఆ ఒక 1 meter బ్లౌజ్ పీస్ కూడా కాదు అది, దాంతో ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను చూడండి. సింపుల్గా నీట్గా చాలా నైస్గా ఉంది. ఇది ప్యూర్ మంగళగిరి అండి, ఓకేనా. ఇలాంటి వెరైటీస్ ఇంకా 21st పాప నుంచి కూడా ఇలాంటి వెరైటీస్ మన దగ్గర డిజైనింగ్ అవుతాయండి. ట్విన్నింగ్ కావాలన్నా, మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉంటాయి. ఏది కావాలన్నా కానీ డిజైన్ కూడా చేసిస్తాం మీకు కావాల్సిన స్టైల్లో, ఓకేనా. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, మన షాప్కి విజిట్ అవుతూనే ఉండండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.